మనిషికి ఉన్న పరిమితులేని ఆలోచనలు, కోరికలు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాయి. నిజం చెప్పాలంటే మనిషి బాధపడడానికి కారణాలు వెతుక్కునే పనిలో లైఫ్ అంతా బిజీగా ఉంటాడు. మన భారతీయులందరూ దైవంలో భావించే 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే అమ్మ, నాన్న, గురువు. ప్రతి మనిషికి మంచి చెడు చెబుతూ వాళ్ళ ఆలోచనలను, కోరికలను అదుపు చేస్తూ మంచి మార్గంలో పెట్టడానికి అమ్మా నాన్న ఉంటారు. మరి అమ్మా నాన్న లేని అనాథలకి ఒక్క గురువు మాత్రమే వాళ్ళ జీవితాలను మార్చగలడు. మన ఈ కథ 3 అనాథల జీవితాలతో ముడిపడి ఉంది. మరి ఆ 3 జీవితాలను గురువు గారు ఎలా మార్చబోతున్నారు అనేదే ఈ కథ. చూస్తున్నారా? అడు తిరిగి ఉన్నారు లేరా, రండి. దీనికన్నా బయట ఇంకా బాగుంటుంది కదరా? అవునరా, రేపు బయటికి వెళ్దాం మేరా. అమ్మ బయటికి ఆ సార్ గారు కొడతారేమోరా. ఏం కాదులేరా, నేను చూసుకుంటాను. ఏంట్రా ఆగిపోయా? ఏంట్రా ఇలా వచ్చారు? వీడి మీతో ఏదో చెప్పాలి. మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. బయటికి వెళ్ళి ఏం చేస్తారా? ఇక్కడే ఉంటాం సార్, మేము ఇంకా రాం సార్. బయట ఏముందని వెళ్తున్నారా? బయట ఎంచక్క ఆడుకోవచ్చు సార్. ఇక్కడ కూడా ఆడుకోవచ్చు కదరా? కానీ ఇక్కడ అమ్మా నాన్న ప్రేమ లేదు కదా. బయట ప్రపంచం మీరు అనుకున్నంత ఇదిగా ఉండదురా. ఎందుకుంటాం సార్, మేము చూసాం సార్. చూసారా? ఎక్కడ చూసారా? చెప్పండి రా, ఎక్కడ చూసారు మీరు? మీరు పడుకున్నప్పుడు మీ మొబైల్లో చూసాం సార్. ఇది సినిమాలో చూసి ఇదంతా అంటున్నారా? ఇదంతా కాదు సార్, మేము బయటికి వెళ్తాం. సరే వెళ్ళండి రా. కానీ ఒక కండిషన్. ఇటు రండిరా. మీకు ఆకలేసిందంటే ఈ కవర్ ఓపెన్ చేయండి. కవర్ ఓపెన్ చేశారంటే మీరు ఆశ్రమంకి తిరిగి రావాల్సిందే.
చూడండి రా. ఒరే బాగా కాళ్ళు లాగేస్తున్నాయిరా. ఒరే నాకు బాగా ఆకలేస్తుందిరా. అరే అక్కడ ఏదో హోటల్ ఉందిరా, వెళ్దాం పద. అంకుల్ అంకుల్ బాగా ఆకలేస్తుంది అంకుల్, తింటాకి ఏమైనా ఉంటే ఎట్టండి అంకుల్. డబ్బులు ఉన్నాయమ్మా? లేవు అంకుల్. మరి డబ్బులు లేకుండా ఎలా పెడతారు? ఇదేం ధనసత్రం అనుకున్నారా? ఎలా అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆకలేస్తుంది అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అమ్మా అబ్బా. రే బాగా ఆకలేస్తుందిరా. ఒరే ఏమైందిరా, రే ఏమైందిరా? ఒరే లేకరా, నిన్నేరా. ఒరే ఏం చేద్దాం రా? మీకు ఆకలేసిందంటే ఈ కవర్ ఓపెన్ చేయండి. కవర్ ఓపెన్ చేశారంటే మీరు ఆశ్రమంకి తిరిగి రావాల్సిందే. అరే సార్ కవర్ ఇచ్చారు కదరా, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం రా. ఒరే మళ్ళీ కవర్ ఓపెన్ చేస్తే తిరిగి వెళ్ళిపోవాలి కదరా. అరే వీడు ఆకలితో చచ్చిపోతున్నాడు రా, ఓపెన్ చేద్దాం. ఏం కాదురా. సరేరా ఓపెన్ చేయి. డబ్బులు రా. డబ్బులు రా. ఎరా భోంచేశారా?
ఆకలితో ఉంటామని మీకు ఎలా తెలుసు సార్? ఈ ప్రపంచంలో మీరు బతకాలంటే అనుభవం కావాలరా. అది ఎలా వస్తుంది సార్? మీ వయసుతో పాటు అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి బతుకుదామన్నా బయట మనుషులు మీకు అవకాశం ఇవ్వరు. మీరు బయటికి వెళ్ళి బతకగల వయసు వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని బయటకు పంపుతా. అప్పటి వరకు మీరు బాగా చదువుకోండి. మనుషులు మంచివాళ్ళు కాదా సార్? మనుషులందరూ మంచివాళ్ళరా, కానీ పరిస్థితులు ఎంతటి మనిషినైనా మార్చేస్తాయి. అది అతను పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏది చేస్తే అదే మనకు తిరిగిస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. ఒకసారి మనం ఎంత మంచి ఇచ్చినా చెడే వస్తుంది. అలాగని మన ప్రభుత్వంలో మార్పు రాకూడదు. అరే, ఇప్పుడు నేను చెప్పేది మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు అందరికీ మంచే చేయాలి. కానీ ఆ మంచిని అలుసుగా తీసుకుని చెడుగా ప్రవర్తించే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగినట్టుగా బుద్ధి చెప్పాలి. అప్పుడు వాళ్ళు నడిచే దారి తప్పని వాళ్ళకి అర్థమవుతుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక ఆకలి నువ్వు తీర్చగలిగితే నీ ఆకలి ఆ దేవుడు చూసుకుంటాడు. ఒకరు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోయినా అది నీ తాగతకు మించినదైనా నువ్వు చేయగలిగే సహాయం నువ్వు చెయ్యాలి. అప్పుడు ప్రపంచమే నీకు అండగా నిలుస్తుంది. ఈ జన్మకు అమ్మ నాన్న ప్రేమ మాకు లేనట్టేనా సార్? అమ్మా నాన్న అంటే మన గురించి మనకంటే ఎక్కువ ఆలోచించేవాళ్ళని అర్థం. మీ ముగ్గురు కలిసినంత వరకు మీకు అమ్మా నాన్న అవసరం ఉండదు. మీకు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు కలుసున్నంత వరకు అది మిమ్మల్ని ఏమి చేయలేదు. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ గురువుగారికి వీళ్ళు బయటకు వెళ్ళి బ్రతకగలరు అనే నమ్మకం ఏర్పడింది. వాళ్ళకు కొంచెం డబ్బులు, కొంతకాలం ఉండడానికి ప్లేసు చూపించి బయటకు పంపించారు.
బయటకు వచ్చేసా, ఇంకేదైనా చేయొచ్చు అనే ఆనందంలో ఉన్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే ఇప్పుడే వీళ్ళకి అసలు పరీక్ష మొదలైంది. ఆకలి భరించలేకపోతున్నాను రా. నీరు నెలారికి తింటాను.